తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇప్పుడు సెట్స్ మీద ఉన్న సినిమాలు కంప్లీట్ అయితే మన హీరోలు నెక్స్ట్ ఏం సినిమాలు చేయబోతున్నారు అనే డిస్కషన్ మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. సోలోగా ఏం చేస్తారు, కలిసి ఏం చేస్తారు అనే మాటలు ఫ్యాన్స్ కి కిక్కిస్తున్నాయి. వారణాసి తర్వాత మహేష్ బాబు ఏ సినిమాలో నటిస్తారు అనేది $1000 ప్రశ్న. ప్రస్తుతం రాజమౌళి సినిమా మీదే ఫోకస్ అంతా. ఆ తర్వాతే దేని గురించైనా ఆలోచిస్తారని సూపర్ స్టార్ కాంపౌండ్ చెప్తూనే ఉన్నా ఫ్యాన్స్ మాత్రం కాంబినేషన్ల గురించి క్యాలిక్యులేషన్స్ వేయడం ఆపట్లేదు. ఐకాన్ స్టార్ విషయంలో కూడా అలాంటి మాట వినిపిస్తోంది. అట్లీ డైరెక్షన్ లో ప్రస్తుతం గ్లోబల్ ప్రాజెక్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్. ఈ సినిమా తర్వాత ఆయన ఏం చేయబోతున్నారన్న టాక్ ఆల్రెడీ మొదలైపోయింది. లోకేష్ కనగరాజ్ చెప్పిన సూపర్ హీరో కథకి ఫిదా అయ్యారన్న న్యూస్ అయితే ఉంది. ఈ న్యూస్ తో తారక్ కి ఒక లింక్ ఉంది. ఐకాన్ స్టార్ లోకేష్ సినిమాలో తారక్ కీ రోల్ చేయబోతున్నారు అన్నది ఫిల్మ్ నగర్ మాట. అల్లు అర్జున్, తారక్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే గ్లోబల్ బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోవడం గ్యారంటీ. ఏదో ఒకటి చేసి లోకేష్ ఈ కాంబోని సెట్ చేస్తే ఇప్పటిదాకా ఉన్న రికార్డులన్నీ గాయబైపోవడం ఖాయమన్న పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. లోకేష్ సిద్ధం చేసే కథలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఊహించుకుంటున్న వారు కూడా లేకపోలేదు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేస్తారన్న విషయం మీద క్లారిటీ లేదు. అఫీషియల్ గా ఇది ప్రాజెక్ట్ అని హీరోలు అనౌన్స్ చేసే వరకు ఇలాంటి ఊహాగానాలకి ఫుల్ స్టాప్ పడే ఛాన్సే లేదు. ఒకే ఒక్క హిట్ అని సినిమా జనాలు అంటుంటే ఏంటా ఒక్క హిట్ తాపత్రయం అని అనిపించేది. కానీ ఇప్పుడు సక్సెస్ అయిన సినిమాలను, అవి హీరోల కెరియర్ను గాడిలో పెడుతున్న తీరును చూస్తుంటే ఒక్క హిట్ అనే పదానికి ఉన్న పవర్ ఏంటో అర్థమవుతోంది. ఆ ఒక్క హిట్ ఇచ్చిన సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు రణ్వీర్ సింగ్. ఇప్పుడు ఎక్కడ చూసినా ధురంధర్ మానియానే. దక్షిణాది భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాకపోయినా సినిమా మీద క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. హిందీలోనే చూసేస్తున్నారు జనం. తెలుగులోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ సినిమాకు సీక్వెల్ ని వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసింది యూనిట్. ఇప్పుడు దీంతో పాటు మరిన్ని వైవిధ్యమైన ప్రాజెక్టులను నెక్స్ట్ ఇయర్ కి లైన్ లో పెడుతున్నారు రణ్వీర్ సింగ్. ఆయన ప్రధాన పాత్రలో ప్రళయ్ అనే సినిమా తెరకెక్కనుందట. జాంబీ థ్రిల్లర్ గా ఈ మూవీని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు డాన్ 3ని కూడా వచ్చే ఏడాది పూర్తి చేయాల్సి ఉంది రణ్వీర్. సో గత కొన్నాళ్లుగా నిదానంగా సాగుతోన్న రణ్వీర్ కెరియర్ ని ధురంధర్ గాడిలో పెట్టేసినట్టే అని అంటున్నారు ఫ్యాన్స్. అటు పాప పుట్టిన తరువాత ఈ ఏడాది మళ్లీ సెట్స్ మీదకు రీఎంట్రీ ఇచ్చారు దీపికా పదుకోన్. దంపతులిద్దరికీ 2025 మర్చిపోలేని ఏడాది అంటూ మాట్లాడుకుంటున్నారు ముంబై జనం. నార్త్ లో క్రేజీ భామలందరూ బయోపిక్స్ లో నటిస్తుంటే సౌత్ బ్యూటీస్ మాత్రం ఆ కాన్సెప్ట్ కి దూరంగా ఉంటున్నారంటూ నిన్న మొన్నే డిస్కషన్ జరిగింది. అలా ఎందుకు అనుకోవడం, నేనున్నానుగా, నేనా లోటును భర్తీ చేస్తాను అంటూ ముందుకొచ్చేస్తున్నారట సాయి పల్లవి. ఇంతకీ ఈ బ్యూటీ ఏం చేయబోతున్నారు? సౌత్ ఆడియన్స్ కి దూరంగా నార్త్ జనాలకి దగ్గరగా ఉంటున్నారు సాయి పల్లవి అంటూ ఈ మధ్య జనాలు తెగ మాట్లాడుకుంటున్నారు. నార్త్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు సైన్ చేస్తుండటంతో ఈ మాటలు వైరల్ అయ్యాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదు. సౌత్ లో నా బేస్ ని నేనెప్పుడూ మర్చిపోను అంటున్నారు పల్లవి. MS సుబ్బులక్ష్మి బయోపిక్ కి ఈమె లేటెస్ట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది టాక్. సెన్సిబుల్ పాయింట్స్ ని పక్కాగా డీల్ చేస్తారనే పేరున్న గౌతమ్ తిన్ననూరి ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేస్తున్నారన్నది వైరల్ న్యూస్. ఆల్రెడీ నార్త్ లో రామాయణంలో నటిస్తున్న పల్లవి సౌత్ లో కమల్ హాసన్ ప్రొడక్షన్ లో రజనీకాంత్ మూవీకి కూడా సైన్ చేశారట. అలాగే ధనుష్ తో మరొకసారి జోడీ కట్టడానికి రెడీ అయ్యారన్నది న్యూస్. ఇప్పుడు వార్తల్లో ఉన్న సినిమాలన్నీ పట్టాలెక్కితే మాత్రం ది మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్ గా మారిపోతారు సాయి పల్లవి. ఆచితూచి ప్రాజెక్టులు చేసే పల్లవిలో పర్ఫార్మెన్స్ నచ్చడంతోనే ఇన్ని ప్రాజెక్టులు ఆమె వైపే అడుగులు వేస్తున్నాయని సంబరాలు చేసుకుంటున్నారు ఈ లేడీ పవర్ స్టార్ ఫ్యాన్స్. వ్యూస్ ని, లైక్స్ ని బట్టి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అంచనాలకు వచ్చే ట్రెండ్ లో ఉన్నాం. అందుకే క్రేజ్ ఉన్న సాంగ్స్ రిలీజ్ అయిన ప్రతిసారి రికార్డ్ బ్రేక్ చేసిందా లేదా, అంతకు ముందన్న రికార్డ్ ఎంత, ఇప్పుడు ఎంతలో బీట్ చేసింది అనే మాటలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా దేఖ్ లెంగే పాట తెలుగు రికార్డుల గురించి ఆడియో ఇండస్ట్రీలో మోత మోగుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుండి దేఖ్ లెంగే సాంగ్ రిలీజ్ అయింది. దేవిశ్రీ సంగీతం అందించిన ఈ పాట వైరల్ అవుతోంది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవర్ స్టార్ నటించే సినిమాకు దేవిశ్రీ బీట్ ఇస్తే వేరే రేంజ్ లో ఉండాల్సిందేనని దేఖ్ లెంగే ఈ విషయాన్ని ప్రూవ్ చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు. దేఖ్ లెంగే పాట విడుదలైన 24 గంటల్లో 29.6 మిలియన్లకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది. అంతకు ముందు
చికిరి సాంగ్ పేరు మీదున్న తెలుగు రికార్డ్స్ ను తుడిచిపెట్టేసింది దేఖలేంగే పాట. చికిరి సాంగ్ విడుదలైన 24 గంటల్లో తెలుగులో 29 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. 10 లక్షలకు పైగా లైక్లు కూడా తెచ్చుకుంది. రిలీజ్ అయిన 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి చికిరి సాంగ్ కి 46 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అప్పటి వరకు ఉన్న కిసిక్ సాంగ్ రికార్డును బ్రేక్ చేసింది చికిరి సాంగ్. పుష్ప సినిమాలోని కిసక్ సాంగ్ కి 27.19 మిలియన్ల వ్యూస్ సొంతమయ్యాయి. ఐకాన్ స్టార్ సుకుమార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్లకున్న క్రేజ్ ఏంటో, శ్రీలీల స్టెప్పులకున్న క్రేజ్ ఏంటో అప్పట్లో ఆ పాట చెప్పకని చెప్పింది. అవతార్ 3వ చాప్టర్ కి క్రేజ్ ఉందా లేదా? పండోరా లవర్స్ కి త్రీక్వెల్ మీద ఇంట్రెస్ట్ తగ్గిందా? ఆ ప్రభావం వసూళ్ల మీద పడుతుందా? ఇప్పుడు ఇదో ఇంట్రెస్టింగ్ చర్చ. క్రిస్మస్ వీకెండ్ కి కాస్త ముందుగా వస్తున్న అవతార్ త్రీక్వెల్ గురించి సినీ వర్గాలు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నాయి. అవతార్ ఫైర్ అండ్ యాష్ తో ప్రేక్షకులను పలకరించడానికి నేను రెడీ అంటున్నారు జేమ్స్ కెమెరూన్. ఫస్ట్ పార్ట్ ను చూసి ఎక్సైట్ అయిన చాలా మందికి సెకండ్ పార్ట్ పెద్దగా నచ్చలేదు. దాంతో అందులో చేసిన తప్పులను దిద్దుకుని ఫస్ట్ పార్ట్ ను మించేలా థర్డ్ ఇన్స్టాల్మెంట్ ను తీర్చిదిద్దానన్నది జేమ్స్ చెప్తోన్న మాట. ఖచ్చితంగా 3 గంటల 17 నిమిషాల రన్ టైంతో రిలీజ్ అవుతోంది థర్డ్ పార్ట్. ఫస్ట్ సెకండ్ పార్ట్ లో కనిపించిన విషయాలు థర్డ్ పార్ట్ లో ఎక్కడా రిపీట్ కావన్నది కెమెరూన్ మాట. సెకండ్ పార్ట్ తో పోలిస్తే థర్డ్ పార్ట్ కంప్లీట్ గా కొత్తగా ఉంటుందని చెప్తున్నారు. సెకండ్ పార్ట్ కి మన దగ్గర ప్రీ రిలీజ్ క్రేజ్ బాగానే ఉన్నా పోస్ట్ రిలీజ్ మాత్రం ఫస్ట్ పార్ట్ కున్నంత క్రేజ్ లేదు. దాని ప్రభావం ఇప్పుడు అవతార్ త్రీక్వెల్ మీద పడిందన్నది ట్రేడ్ పండిట్స్ మాట. తినబోతూ రుచి గురించి మాట్లాడుకోవడం ఎందుకంటున్నారు పాండారో గ్రహాన్ని ఇష్టపడేవారు. ఇయర్ ఎండింగ్ లో ట్రీట్ గ్యారంటీ అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది వారిలో. ఏ మాత్రం ఎక్సైటింగ్ అనిపించినా ప్రపంచవ్యాప్తంగా వసూళ్లను కొల్లగొట్టడం గ్యారంటీ అనే నమ్మకం బాగానే ఉంది జనాల్లో. ఏ మాత్రం బాగోలేకపోయినా వసూళ్లు దారుణంగా పడిపోయే ప్రమాదం కూడా లేకపోలేదన్నది క్రిటిక్స్ తరపున వినిపిస్తోన్న మాట. చూసారుగా, ఇవి వాల్టీ సైమా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.